ఐఎమ్ సేఫ్ సార్. రేణుకమ్మ ఘాట్కి వెళ్తున్నాను, కానీ ఇంతలో కార్ పాడైంది. 1 సెక్. ఇంకెంతసేపు? టైం పట్టేలా ఉంది మేడం. ಕಾರ್ ರಿಪೇರ್ ಅಣ್ಣ. ಯಾರು ಬಂದಿರೋದು? ಯಾರು ಬರ್ಲಿಲ್ಲ ಅಣ್ಣ, ನಾನು ಒಬ್ಬನೇ. ಜಲ್ದಿ ಮಾಡ್ಕೊಂಡು ರೆಡಿ ಅಲ್ಲ. రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? భయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నల్ల చెరువు, దాని పక్కనే భయ్యా. భయ్యా ఓ పని చేద్దాం, మేడం నెక్కి నువ్వు నల్ల చెరువు దాకా నీతో వస్తుంది, తర్వాత నాతో వస్తుంది. 150 మేడం. రిటర్న్ అవుట్ తీసుకొస్తాడు నీ బాబా. దీని బాబులు ఎందుకు భయ్యా? ఫ్యామిలీ ఇంటర్వ్యూ. దీని ఫ్యామిలీస్ కావాలా భయ్యా? ఇందులో చిన్న మ్యాటరే కదా భయ్యా ఇది. దీని ఫ్యామిలీ ఎందుకు భయ్యా? మరి బాబు అన్నావు భయ్యా నువ్వు. వెల్కమ్ మేడం. నల్ల చెరువు ఎంత దూరం? 12 కిలోమీటర్లు మేడం. గంటన్నరలో తీసుకెళ్ళిపోతా. ఎద్దులు బండి అందుతున్నావా? రైట్ జావు, నేను తోలుతా. భయ్యా కారుని డ్రైవర్ని మాట్లాడుకొని ప్యాసింజర్ డ్రైవ్ చేస్తే న్యాయం కాదేమో. ఏంట్రా అంటే కారుని డ్రైవర్ని మాట్లాడుకొని బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్టవద్దో ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఏంటి నువ్వు ఇలా నడిపితే నిజంగా నా బతుకు ఆమ్లెట్ అవుద్దు భయ్యా. బండి నడుపుతుంటే బతుకుతామన్న గ్యారంటీ ఉండాలి భయ్యా. మేడం మీకు బతుకుతామన్న గ్యారంటీ ఉందా మేడం? ఆ డ్రైవింగ్ చూడండి మేడం. రే టిప్పు సుల్తాన్ తూ బచ్కా రే. కారు మాత్రం మరగా రే. మరీ ఇంత రఫ్ హ్యాండ్లింగ్ పెళ్ళి అవ్వలేదయ్యా నీకు? నల్ల చెరువు మైనింగ్ ఇదేగా. ఇదే, వెళ్ళి తొందరరా. ఏంటయ్యా బాబు, పెళ్ళాలా చూసుకోవాలయ్యా బండిని, స్టెప్నీలా కాదు. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100లు 1000 కాదు, 1,00,000 కోట్లుంటాయి. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం. మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లాకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? రేయ్ దిల్ దియా దీవానంకో, దౌలత్ దియా గుండోంకో, కుత్తోంకో. టిప్పు, నేను రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, ఏదైనా టాక్సీ వస్తే ఆపుతావా? మరీ 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. నేను పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వస్తాను. 1,00,000 కోట్లేంటి మేడం? సైదా ఉన్నాడా? సైదా సైదానా? అల్లో కేడు. బొమ్మ బాగుంది కదా, ఊరంతా ఒక లేడీ జనరల్స్ కోసం ఇస్తున్నారు, అది నువ్వేనా? సైదా ఉన్నాడా? అన్నా సైదా బేకంతే. నాలుగు కోసినందుక ఉచ్చ పోసినందుక? నేను కాదు, వస్తున్నాడు. ఒడిరా అక్కడు. సైదా నువ్వేనా? నువ్వా సైదా? సైదా నువ్వేనా? వాడెక్కడ ఉంటాడు రా? ఎక్కడాడు? నువ్వేనా సైదా?
నాలుగు వస్తారా వస్తారా ఎక్కడ ఉంటాడు వాడు? ఎక్కడ చెప్పరా? రేణుకమ్మ ఘాట్. అసలు నువ్వు ఆర్టిస్ట్వేనా? అలా కుట్టావేంటి? వీళ్ళు చేసిన పనికి కొట్టడం కాదు, పాతి పెట్టాలి ఒక్కొక్కడిని. అక్కడ ఎవరైనా చేస్తే? అసలు నీ వెనక ఎందుకు పడ్డారు వీళ్ళు? నేను డాక్యుమెంటరీ చేస్తున్నాను. ఐఎమ్ మీడియా పర్సన్, అందుకే. మీడియానా? రెడ్ అప్ ఏమో ఐరన్ కోసం, మీరేమో ఆడియన్స్ కోసం. తవ్వుకోండి. అంటే మీడియా తప్పంటావా? మీడియా వల్ల ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. కరెక్ట్ తెలుస్తుంది. కాకి దంతములిన్ని, గాడిది గుడ్డు బరువు ఎంత, ఏ సునకానికి ఎక్కడ సీన వేయుచున్నది, ఇంతేగా. అసలు ఎవరికి కావాలండి అన్ని? వాట్ యు మీన్? మీడియా అనేది పెద్ద సర్కస్. అయితే సర్కస్ లో ఇక్కడ చూసే వాళ్ళందరూ బఫూన్లు అవుతారు, అంతే తేడా. Can't believe this. How can you call media a circus? బాబు కైకు లేట్ బాబు, జల్దీ ఆవు బాబు, బేటా పిల్లరా బాబు. రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, పద. రేణుకమ్మ ఘాట, జల్దీ ఆవు బాబు. ఇంకా తవ్వితే అక్కడ మైన్ లో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ వాటర్ పడితే అక్కడ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందిరా? మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు మాత్రం 6,000 ట్రక్కులు వెహికల్స్ మూవ్ అవడం కష్టం సార్. అండర్ గ్రౌండ్ మొత్తం నీళ్లు నిండిపోతాయి. వర్కర్స్ ఇరుక్కుపోతారు సార్. రాజు ಹೇಳು. ನಾನು ಅಡಗದವನು ಬಂದವನಿ. ಯಾವನೋ? ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಹೋಗಿದ್ನೆ. ಅವನು ಹುಡುಕೊಂಡು ಬಂದವನ. ನಿನಗೋಸ್ಕರ ರೇಣುಕಮ್ಮ ಘಾಟ್ಗೆ ಬರ್ತಾವನನ್ನ. ಇಲ್ಲಿಗ ಬರ್ಲಿ, ಇಲ್ಲೇ ಊತಾಕ್ತೀನಿ. ಅರೆ ಚಿನ್ನ, ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? మేడం, నిజంగా 1,00,000 కోట్లు ఉంటాయంటారా? 1,00,000 కోట్లు చిల్లరగా మార్చి లెక్క పెట్టమంటే వాడు అయిపోతాడు. రెడ్డెప్పుగాడు లెక్క పెట్టలేడు. రాజా, ఆ బ్లడ్ ఏంటి రాజా? అలా ప్లేస్ లో పిసుకొడతాను. అబ్బో నీ అబ్బా, పిసుకుడితే ఫైట్ కూడా చేస్తారా భయ్యా? టైం భయ్యా. అరే భయ్యా, నువ్వు నాటకాలు వేసేవాడివి కదా, పిసుకుంటానికి ఎంతలో వచ్చావు, మళ్ళీ రేణుకమ్మ ఘాట్కి ఎందుకు వస్తున్నావు? మేడం కోసం. మేడం ఏం చేస్తారు భయ్యా? సర్కస్ లో పని చేస్తారు. జోకలి వారా ఊరుగా భయ్యా సర్కస్ అంటే. జిమ్నీ సర్కస్ తెలుసా? వెళ్ళా మేడం అక్కడే. నమ్మబుద్ధి కావట్లేదు రాజా. అంటే నేను నాటకాలు వేసేవాళ్ళు ఉన్నానా? లేవు 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 రాజా. మరదే మేడం కూడా సర్కస్. Hogwarts and I thought the black arts. Roman shilpam vanti evan rupam undi man la dusukuraleva. Zero size nu chusi odile sajalesi adi kuda nera vandava. Aakalesina simhala paiki dukani padunela. చేస్తూ లాగకిలాగలేవే అల్బేలా. సుడిగాలి చుట్టుకో సుఖాలు నీ సొంతం చేసుకో. సత్తా చూపెట్టుకో, రెడీగా ఉన్నాననుకో. అయితే ఇక చూసుకో, అమ్మంతము వచ్చేసాననుకో. సుకుమారి కాసుకో, అమి తుమి తేల్చేస్తాన్ని తెలుసుకో. స్పైసీ స్పైసీ గర్ల్, నా మెలికలు తిప్పే మ్యాజిక్ గర్ల్. స్పైసీ స్పైసీ గర్ల్, మతి మరిపించే న్యూ మ్యూజిక్ గర్ల్.
వన్నెల గుల్దస్తా పుచ్చుకోమని అందిస్తా ఒళ్ళో నీ బాలిక మరింక ఏం ఆలోచించగా నీలో గల కోరిక ఈ వేళ తీర్చేస్తాగా సందేహం లేదిగా నువ్వెంతగా హామీ ఇచ్చాక సమ్మోహం సాక్షిగా సమస్తము నీకే కలిగి కానుక స్పైసీ స్పైసీ గర్ల్ నా మెలికలు తిప్పే మ్యాజిక్ స్పైసీ స్పైసీ గర్ల్ మతి మరిపించే న్యూ మ్యూజిక్ మా తాత ఊరే. ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా, ఇప్పుడు ఇలా మైనింగ్ చేసి పనికి రాకుండా చేశారు. మీ తాత కూడా ఈ ఊరేనమ్మా? మైనింగ్ మహిమ టిప్పు. ఇక్కడ మట్టిని తవ్వితే మనీ వస్తుంది.